శ్రీ చైతన్య విద్యా సంస్థలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు ఇవాళ శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ కి మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. బాచుపల్లి శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్షిని ఆత్మహత్యపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 10న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సమన్లు జారీ చేశారు. కాగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన విద్యార్థిని శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్షిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు ఈ ఘటనకు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తమ కూతురు చావుకు కారణమైన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందిస్తారు. సుచిత, చెప్పండి, తెలంగాణ మహిళా కమిషన్ అయితే సీరియస్ అయింది. శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి వర్షిని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పూర్తి వివరాలేంటి? బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో అయితే మహబూబ్ నగర్ కి చెందిన వర్షిని రెడ్డి అలియాస్ వర్ష అయితే సూసైడ్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా కాలేజ్ నిర్వాహకులు గమనించి చూసిన తర్వాత పేరెంట్స్కి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అసలు దీనికి సంబంధించి ఉమెన్ కమిషన్ కేసు సుమోటోగా తీసుకొని అయితే ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మనం దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే భువనగర్ శ్రీ చైతన్య అనే కాదు, ఏ ఇంటర్మీడియట్ కాలేజెస్ అయినా ఇలా హాస్టల్స్లో ఉండే హాస్టల్లో అంటే సెమీ రెసిడెన్షియల్ కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్న కాలేజెస్ అన్నీ కూడా ఇదే రకమైన పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా శ్రీ చైతన్య, నారాయణ, రకరకాల కాలేజీలు అన్నీ కూడా అన్నిట్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మేజర్గా ఉమెన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే ఏకంగా స్టూడెంట్స్